ఈ రోజు తెలంగాణ స్టేట్ బీజేపీ ఆఫీసులో నాకారం మున్సిపాలిటీ జీహెచ్ఎంసీలో కలపడంతో 2 డివిజన్లు చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ బీజేపీ ఆఫీసులో అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాకారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి మరియు అధ్యక్షుడు నాగరాజు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. చంద్రారెడ్డి అందరికీ నమస్కారం. వాస్తవం చెప్పాలంటే మాకు మున్సిపల్ ఉండగానే 14 నెలల్లో కాలం అక్కడ సర్పంచుల కాలం పరిమితి అయిపోయాక మాకు 4 పంచాయతీలు కూడా ఇందులో నిలపడం జరిగింది. ఇవి దాదాపు 54,000 ఓట్లు నాగారం మున్సిపాలిటీ ఉన్నాయి. అవి 11,000 ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 65,000 ఉన్నాయి. ఇంకా చేస్తే 70,000 అవుతాయి. దానితో ఇప్పుడు మా అధ్యక్షులు గారు చెప్పడం ఏంటంటే 6,240 వాస్తవం డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇప్పుడిప్పుడు ఫిలప్ అవుతా ఉన్నాయి. అందరూ కూడా మ్యాక్సిమం 80% 70% మైనారిటీస్కే ఇస్తూ ఉన్నది గవర్నమెంట్. గత ప్రభుత్వం అట్లే చేసింది, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తూ ఉంది. హైకోర్టులో ఆర్డర్ కూడా వీరేంద్ర హైకోర్టుకు పోతే నేను కూడా పోయి ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్ కూడా పక్కకు పెట్టి ఎలాంటి ఇంప్లిమెంట్ చేయకుండా పక్కకు పెట్టి అలాట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇన్ఛార్జ్ గారు ఎమ్మెల్యే మరిపోయిన ఎమ్మెల్యే వజీర్ యాదవ్ గారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకు వాళ్ళ మనుషులకు ఇట్లా ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. 70,000 ఉన్నాయి. ఆ 10% లోకల్ వాళ్ళకి ఇవ్వాలని అప్పుడు గత ప్రభుత్వం చెప్పింది, కానీ ఎక్కడ కూడా అమలు పరుస్తుంది. ఆయనకు అనుకున్న వాళ్ళకు ఆయనకు నచ్చిన వాళ్ళకు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు. ఇట్లా ఉన్నది వాస్తవం ఇబ్బంది. ఆగానే 2గా చేస్తే బాగుంటుంది, 2 కార్పొరేషన్ చేస్తే బాగుంటుందని మేము మీటింగ్లో కూడా పెట్టుకున్నాం. అదేవిధంగా మీకు కూడా చెప్తుంటారు. ధన్యవాదాలు.